హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఒక సాడ్ అని చెప్పొచ్చు నాకైతే. ఏంటక్క ఎందుకు సాడ్ అంటున్నారా? ఏం లేదండి, మా వారైతే ఫస్ట్ టైం నన్ను వదిలి ఊరికైతే వెళ్తున్నారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే కొంచెం బాధగా ఉంది. ఎప్పుడు కూడా మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు అయితే మా వారు నన్ను వదిలిపెట్టి దూరంగా ఉండిందే లేదు అసలు. కానీ ఇదే ఫస్ట్ టైము వెళ్ళాల్సి ఉండే, కానీ జుక్కి గడ కూడా కొంచెం ఫీల్ అవుతున్నాడు, కానీ అవ్వలేదు. ఇంకా ఏం చేస్తాం, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు సింక్ అవ్వనప్పుడు వాటికి సింక్ అయ్యేలాగా మనము బిహేవ్ చేయాలి. ఇంకా చైల్డిష్గా ఉండటం మంచిది కాదు కదా. సో కొంచెం మెచ్యూర్ అయ్యే కొద్ది మనం కూడా మెచ్యూర్ అవుతూ ఉండాలి. అంటే టైం మారే కొద్ది మనం కూడా మారుతూ ఉండాలి. అప్పుడే తెలుస్తుంది ఎవరు ఎలాంటిది, ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా అర్థమవుతుంది. కానీ ఏంటంటే నాకు బాధ, ఇన్ని రోజులు ఎప్పుడు కూడా నేను మా వారికి దూరంగా ఒక్క నిమిషం కూడా ఉండలేను. మా వారు షాప్ అయినా ఆయన రావడం పోవడం, నేను మధ్య మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుకోవడం అట్లా ఉండేది. కానీ మొదటిసారి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. కానీ తప్పదు కదా, ఏం చేస్తాం. లాస్ట్ టైము చెప్పాను కదా, నెల్లూరు వెళ్ళినప్పుడైతే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల అయితే నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. మా వారైతే ఇప్పుడు నెల్లూరు అయితే వెళ్తున్నారన్నమాట. ఎందుకు ఏంటి అంటే, లాస్ట్ టైం నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, నెల్లూరు వెళ్ళామని చెప్పేసి మా మావయ్య గారికి కంటి సర్జరీ చేయించాలి అని చెప్పి. దానికి సంబంధించి అయితే ఈరోజు రమ్మన్నారు. ఒక 2 days ట్యాబ్లెట్స్ ఆపేసి వస్తే బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని బట్టి మనం నెక్స్ట్ సర్జరీ ఎట్లా ఏంటనేది చెప్తామని చెప్పి అన్నారనమాట. సో నాకైతే ఇప్పుడు ఇంట్లో జూకి ఉండింది. దానికి తోడు ఏంటంటే నాకు ఇంట్లో హెల్త్ అసలు బాగుండట్లేదు నాకు, మెయిన్గా చెప్పాలంటే. సో దానివల్ల వచ్చేసి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇంకా మా వారిని అయితే పంపించాలని కూడా లేదనమాట. నన్ను వదిలైతే వెళ్ళిపోయారు మా వారు. ఈరోజు నెల్లూరు వెళ్ళారు, మరి ఎప్పుడు వస్తారో తెలియదు నాకు కూడా. ఇంకా ఉదయాన్నే ముగ్గు వేయాల్సింది. నిజంగా అయితే వాళ్ళ ఇల్లు దాటకముందే ముగ్గు వేయాల్సింది. నాకు నైట్ అంతా బాగా లేట్ అయిపోయేసరికి అట్లా పడుకుండిపోయాను. మా వారు రెడీ అయిన తర్వాత అప్పుడు నన్ను లేపారనమాట. ఇంకా అప్పుడు ముగ్గేస్తా అంటే వద్దు, లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది అని చెప్పేసి వేయనీయలేదు. సరే అని చెప్పేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి కాసేపు జూకీతో అట్లా జూకీని కంట్రోల్ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇంకా 6 అట్లా అయింది. కొంచెం ఎక్సర్సైజెస్ అవన్నీ చేసేసుకున్న తర్వాత బట్టలు అవి నానపెడదామని చెప్పి లేచి వచ్చి ముగ్గేసాను అనమాట. ఈరోజు ముగ్గు ఫోన్లో చూసేసాను. ఫస్ట్ వేయడం అయిపోయింది, జూకి అయితే చెరిపేసింది. అందుకని మళ్ళీ దాన్ని కడిగేసి మంచిగా ఇంకొక ముగ్గు అయితే వేశాను. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత అంతా లొకేషన్ చూపిస్తున్నాను. బయటంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది మాకు ఇక్కడ. పిచ్చుకల సౌండ్ అదంతా వస్తూ ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఇంకా బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను. బట్టలు నానబెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తున్నాను అనమాట. హాట్ వాటర్ అయినా తాగుదామని చెప్పేసి. అసలు కిచెన్ చూస్తున్నారా ఎలా ఉందో, నా కిచెన్ ఎంత దరిద్రంగా అయిపోయిందో ఈరోజు అయితే. అంటే రాత్రి అయితే అస్సలు క్లీనింగే చేయలేదు, చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి ఏం క్లీనింగ్ చేయలేదు. తోమేసిన గిన్నెలు కూడా ఏం సర్దుకోలేదన్నమాట. ఇంకా తినేసిన ఎంగిల్ గిన్నెలు కూడా అలానే వదిలేసాను. లేట్ అయిపోయిందిలే అని చెప్పేసి అట్లా పడుకుండిపోయాను. పడుకున్న తర్వాత ఇంకా తెల్లారి మా వారు వెళ్ళేటప్పుడు లేపారనమాట. యాజువల్గా అలారం మోగినప్పుడు కొంచెం మెలకు వచ్చింది, కానీ ఏంటో అట్లానే పడుకుండిపోయాను. ఇంకా ఏం చేయలేదు. సరే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు లేచి అన్నీ సర్దుకుంటున్నాను. ఈ నైట్ ఎంత క్లీనింగ్ చేసి పెట్టేసుకుంటే నాకు చాలా బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. దానికి తోడు ఎట్లానే వదిలేసాను కదా. ఇంకా మా వారు కూడా లేరు, కాసేపు మాట్లాడుకుంటూ చేసుకుందామన్నా కూడా. ప్రతిసారి మా వారు ఉన్నప్పుడైతే చాలా బాగుండేది, కాసేపు మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ చేస్తూ, అంటే కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ చేస్తూ అట్లాగైతే కొంచెం బాగా అనిపిస్తూ ఉండేది. కానీ ఈరోజు ఏం చేస్తాం, ఒక్కదాన్నే ఉండిపోయాను అనమాట. సో చూద్దాము, వాళ్ళు రేపే రావచ్చు. కంటి సర్జరీ కదా, నార్మల్గా అయితే తెల్లారే పంపిస్తారంట. కాకపోతే ఈయన హార్ట్ సర్జరీ చేసింది కాబట్టి ఒక 2 days ఏమో ఉండాల్సి వస్తుందేమో. ఇంకా 2 days ఉండాలంటే నా పని గోవిందా అనుకోవాలి నేనైతే. నిజంగా చాలా ఎడిక్ట్ అయిపోయాను నేను మా వారికి అయితే. మా వారు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను కూడా, అంత ఇదైపోయాను అనమాట. ఆయన మీద అంత డిపెండ్ అయిపోయాను నేను.
ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఈ 2 రోజులు ఎలా గడుస్తాయో ఏమో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ కిచెన్ అంతా కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ స్టవ్ గిన్నెలన్నీ తీసేసి ఫస్ట్ గిన్నెలు తీసుకొచ్చాను బయట రాత్రి కడిగి పెట్టినవి. ఆ గిన్నెలన్నీ సర్దేసుకొని ఇక్కడ ఇప్పుడు గిన్నెలు అవుతాయి కదా, ఆ గిన్నెలన్నీ ఆ టబ్లో వేసేసుకుంటున్నాను అనమాట. రాత్రి అయితే అన్నం కూడా చాలా మిగిలిపోయింది. నేనైతే ఇప్పుడు డైట్లో ఉన్నాను కదా, అన్నం కూడా తినట్లేదు పెద్దగా. నైట్ అన్నం అంతా కూడా అట్లానే ఉండిపోయింది. ఇంకా ఏం చేస్తాం, ఆ అన్నం అంతా తీసి ఒక గిన్నెలో అయితే పెడుతున్నాను. మార్నింగ్ ఏమైనా చేసుకుందామన్నా కూడా నేను మార్నింగ్ కూడా తినట్లేదు. మధ్యాహ్నం ఒక్కటే అన్నం తింటున్నాను, అది కూడా కొంచెం రైస్ తింటున్నాను అంతే. ఇంక మజ్జిగ తాగుతున్నాను, లేకపోతే ఎప్పుడన్నా కొంచెం పెరుగే. ఈ మధ్య పెరుగు కూడా తినట్లేదు, డైటింగ్లో ఉన్నాను కదా, పెరుగు తింటే బల్క్ అవుతారని చెప్పేసి ఆపేసాను అనమాట. మజ్జిగ తాగుతున్నాను. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఈ వీడియో కొంచెం ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల. అండ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ అయితే కామెంట్స్ అస్సలు రావు, నిజం చెప్తున్నాను. ఎక్కడో ఏదో ఒకటి ఎరా వస్తుంటాయి. వచ్చే ఒకటి ఎరా కామెంట్ కూడా చాలా మంచి కామెంట్సే పెడుతూ ఉంటారు. అక్క అట్లా చేసుకోవచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా, ఇదెంత అదెంత అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. అంటే కామెంట్స్ కూడా మంచిగానే వస్తాయి మన ఛానల్కి. ఎప్పుడు కూడా ఎలాంటి బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు. సో అట్లానే కామెంట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటే నేను మీతో మాట్లాడుతూ కొంచెం నాకు అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అనేది నాకు అసలు లేదు, చాలా తక్కువ. సో ఇట్లా మీరు నాకు కొంచెం ఫ్రెండ్స్ అవుతారు కదా, కొంచెం బాగుంటుంది అనమాట. నాకు ఏదైనా షేర్ చేసుకోవాలన్నా నేను ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు, నా ఫ్రెండ్స్తోనే నేను షేర్ చేసుకుంటున్నాను అన్న ఇదైతే ఏర్పడుతుందనమాట. అందుకనేసి వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నానండి, ఛానల్ని అయితే తప్పకుండా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ వచ్చేసి ఇక్కడ ఈ గిన్నెలన్నీ కూడా తీసేసాను. తీసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అయితే మొత్తం తుడుస్తున్నాను అనమాట. అంటే అట్లా వదిలేసాను కదా, అన్నం మెతుకులు అవన్నీ పడి ఉంటాయి. నాకు ఇవంతా క్లీన్ చేసుకున్నాకే గ్యాస్ వెలిగించాలనిపిస్తుంది, లేకపోతే అసలు వెలిగించలేను నేను పొయ్యి. నాకు ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా అవన్నీ తీసేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా నేను తుడిచేసుకున్నాను. గ్యాస్ స్టవ్ తుడిచేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇప్పుడు కాస్త ఊడ్చేస్తున్నాను అనమాట. ఊడ్చేసుకోవాలి కదా, అంటే గ్యాస్ తుడిచేసుకున్నాను, అంత కింద పడిపోయేది కదా, అందుకని ఒకసారి తుడిచేస్తున్నాను, లేకపోతే కాళ్ళకు అవుతూ ఉంటుంది. అందుకని మొత్తం తుడిచేసిన తర్వాత ఈ ఇల్లు ఊడ్చేసి ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే ఎవరు లేరు కదా ఇంట్లో, నేను అత్తయ్యగారే ఉన్నాము. అత్తయ్యగారికి నాకు వచ్చేసి వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. నేను రెగ్యులర్గా గ్యాస్ అయితే కింద ఆపేస్తానండి నైట్ టైము. ఇంకా వంట అయిపోగానే మార్నింగ్ అయినా ఆపేసే ఉంచుతాను. వంట అయిపోగానే ఆపేసి ఉంచేసి మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసుకుంటాను. కింద మాత్రం రెగ్యులర్గా గ్యాస్ అయితే ఆఫ్ చేసే ఉంచుతాను, నేను అస్సలు ఆన్ చేయను. ఎందుకంటే ఒకరోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు కదా, అందుకనేసి నేను ఇప్పుడు కూడా వంట పని అయిపోగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను కింద కంప్లీట్గా. ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరికే కదా కొంచెం బోరింగ్గా బ్యాడ్గా ఉందనమాట. చెప్పాను కదా నేను డైట్లో ఉన్నాను అని చెప్పేసి. సో అందుకనేసి నేను హనీ అండ్ నా ఏబీసీ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ ఏబీసీ పౌడర్ అనేది నేను ఈ మధ్య రీసెంట్గా వాడుతున్నానండి. ఏబీసీ పౌడర్ కూడా నాకు బాగా అనిపించింది. అండ్ ఇది బాగానే ఉంది. ఫస్ట్ కొంచెం కష్టం అనిపించింది, కానీ టేస్ట్ వైజ్ దీంట్లో హనీ యాడ్ చేసుకొని తాగుతున్నాను, బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంక అలవాటు అయిపోయింది. అంటే డైలీ ఇదే కాకుండా ఒకరోజు చియా సీడ్స్, ఒకరోజు ఏబీసీ పౌడరు, ఒకరోజు వామ్ వాటర్, ఇట్లా చేంజ్ చేసుకుంటూ నేనైతే డ్రింకింగ్ చేస్తున్నాను అనమాట. వాటర్ అయితే ఎర్లీ మార్నింగ్. ఇంక ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే గ్లాస్లో పోసేస్తున్నాను. అత్తయ్య గారికి ఇచ్చేసి వద్దామని చెప్పి ఇస్తున్నాను. అత్తయ్య గారికి అయితే ప్లెయిన్ వాటర్ వేస్తాను, నా వరకు మాత్రమే. డైట్లో ఉన్నాను కదా, అందుకనేసి నా వరకు మాత్రమే ఇక్కడ పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను, ఏబీసీ పౌడరు. ఇదైతే గ్లాస్ బాటిల్ అయితే స్టోర్ చేసుకున్నాను. ఇది గట్టిగా అయిపోతుంది, మూత తీసినప్పుడు ఫ్రీగా రాదు, కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ హనీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ హనీ కూడా నేను బయట తీసుకోనండి, అక్కడ షాప్స్లో అట్లా తీసుకోను. బయట ఏంటంటే వీళ్ళు న్యాచురల్గా అమ్ముతారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటాను. మేబీ ఇది 400 ఎంతో తీసుకుంటారు అనుకుంటా కాస్ట్ కూడా. 1 లీటర్ వచ్చేసి
అక్కడైతే మా వారు తీసుకొచ్చారనమాట. అప్పటి నుంచి కొంచెం కొంచెం వాడుకుంటూ ఉన్నాను. ఇప్పటికైతే వస్తుంది. ఇదైతే చాలా బాగుంటుంది కూడా, హనీ న్యాచురల్ కదా, చాలా బాగుంటుంది. ఎందుకో కానీ షాప్స్లో అయితే మా వారు అస్సలు వద్దంటారనమాట, అందుకనే తీసుకోలేదు ఎప్పుడు కూడా. ఇక్కడైతే అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ దయచేసి అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ అండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. ఇక్కడైతే నేను వాటర్ అంతా తాగేస్తున్నాను అనమాట, అది కూడా చూపిద్దాము. మళ్ళీ డైట్ అంటుంది, ఏం డైట్ చేస్తుంది, అమ్మాయి తాగుతుందా లేకపోతే ఏం చేస్తుందని మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు కదా, అందుకనేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. నేనైతే తాగుతున్నాను ఈ వాటర్ కూడా. ఇది ఏబీసీ. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి, నచ్చితే లైక్ చేయండి ఛానల్.